మేడం నమస్తే. నమస్తే. ముందుగా మీకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తమి. దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్లా చూస్తారు? దేశవ్యాప్తంగా ఓవైపు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం, 78 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. మరోవైపేమో దేశవ్యాప్తంగా కూడా మహిళలపై, చిన్నారులపై, ముసలులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి ఈ గ్యాంగ్ రేప్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకి ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళలకి ఆర్థిక స్వతంత్రము మెల్లమెల్లగా వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో రక్షణ కరువయ్యి అర్ధరాత్రి, అపరాత్రి, ఎనీ టైం ఎక్కడ చూసినా, అది పనిచేసే చోట అయ్యుండొచ్చు, చదువుకునే చోట అయ్యుండొచ్చు, తల్లి గర్భం అయ్యుండొచ్చు, స్కూల్లో అయ్యుండొచ్చు, లేదు ఇంకా ఎక్కడ తీసుకున్నా కూడా ఇవాళ మహిళలకి రక్షణ కరువైంది, భద్రత కరువైందని చెప్పాల్సినటువంటి అవసరం అది. సో మారుతున్న కాలానుగుణంగా ఇవాళ ప్రతి విషయంలో కూడా మార్పులు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ మార్పు మంచిదై ఉండాలి, కానీ మంచి దిశగా కాకుండా చెడు వైపుకే వెళ్తున్నారు. నిన్న బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ 3 రోజులు అవుతుంది. సంజయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి, సంజయ్ రాయ్ ఐ థింక్, సో అతను చేసినటువంటి ఘటన వాటిలో ఎక్కడా కూడా ఇంత పశ్చాత్తాపం అనేది మనకు కనబడతలేదు. అంటే ఒక అహంకారమైనటువంటి ధోరణి ఉంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఉరి వేసుకుంటారా, ఉరి వేసుకోండి, అమ్కు ఫాసీ దో అనే విధంగా తను మాట్లాడేటువంటి మాటలు వాడి యొక్క అహంకారానికి, వాడి యొక్క కామానికి ఇవాళ ఒక ఆడబిడ్డ బలైందని నిజంగా ఈ విషయం యావత్తు మహిళా లోకం ఇవాళ ఖండిస్తుంది. ఈ సందర్భంలో గతంలో ఢిల్లీ నడి ఒడ్డున 2012లో జరిగినటువంటి నిర్భయ ఘటన, దాని పేరు పైన చట్టాలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి దోషులకు చాలా సంవత్సరాల తర్వాత శిక్ష పడింది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఇలానే ఒక డాక్టర్ దిశ ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే వాళ్ళ పేరు పైన చట్టాలు వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా ఇవి ఎక్కడ ఆగేటువంటి పరిస్థితి కనబడతలేదంటే సమాజంలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లలు తల్లిదండ్రులను పెంచినటువంటి ఆ పెంపకంలో కూడా చేసేటప్పుడు ఆడపిల్లలకే బుద్ధులు చెప్తున్నాను తప్ప మగపిల్లలకు చెప్పే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి వాడి మానసిక స్థితి ఎలా ఉన్నది, ఏ రకంగా మెలుగుతున్నాడు, ఎలా తిరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక జూనియర్ డాక్టర్ గా తను సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో తనతో పాటు ఉన్నటువంటి 3 డాక్టర్లు కూడా, అంటే జూనియర్ డాక్టర్లు, వాళ్ళిద్దరూ కూడా విధులకు వెళ్ళిపోయి ఈ అమ్మాయి లైబ్రరీలో కూర్చొని చదువుకున్న సందర్భంలో అతను దాన్ని అదునుగా తీసుకొని ఆ అమ్మాయిని అతను రేప్, అంటే నేను చదివినటువంటి పేపర్ పట్టణంలో ప్రకారంగా చూసినట్లయితే చనిపోయిన తర్వాత అమ్మాయి పైన అత్యాచారం చేసినట్టుగా కూడా ఉంది అని చెప్పడం జరిగింది. ఇది ఎంత అమానుషమో అని అంటే, మానవత్వం లేని ఒక మృగం కూడా అట్లా చెయ్యదు. మృగాలు కూడా అని కూడా కరెక్ట్ కాదేమో, అంతకన్నా ఇంకా మనము ఏమంటారు డిఫైన్ చేయలేనటువంటి పదాలతో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వీటికి ఎక్కడా కూడా, అంటే ఇవాళ స్వతంత్ర దినోత్సవం నాడు ఇందాక మీరు చెప్పినట్టుగా మన ఉపాసన ట్వీట్ చేసిందని మాట్లాడినారు. సో ఉపాసన ట్వీట్ చేసి ఒక మహిళనే కదా, ఒక మహిళగా తన యొక్క స్పందన తెలియజేసింది. అంటే ఈ ఇష్యూ ఎంత సీరియస్ గా ఉండింది. ఇవాళ ఒక మహిళ ఒక డాక్టర్ గా ఉంది కాబట్టి తన అమ్మాయి ఇష్యూ ఇవాళ పబ్లిక్ లో ఇది పెద్ద చర్చగా మనం మాట్లాడుతున్నాం. అదే అసలు ఈ అనామకురాలైనటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కడో ఒక దగ్గర రోజుకు పర్ సెకండ్ కి ఎంతో మంది బలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. లెక్కలు చెప్తున్నాయి, డేటా ఇస్తున్నాం, క్రైమ్ బ్యూరో వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వీటికి అడ్డుకట్ట అనేది పడతలేదు. ఎప్పుడు పడుతుంది అని అంటే చట్టాలను మనం సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే. చట్టాల్లో ఉన్నటువంటి లూపులను ఇక్కడ యూజ్ చేసుకొని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. శిక్షలకు వచ్చినట్లయితే ఏమున్నది, ఒకరిని చంపిన అదే శిక్ష, 10 మందిని చంపిన అదే శిక్ష అనే విధంగా వారి యొక్క ధోరణి ఉన్నది. ఇవాళ సౌదీ అరేబియా లాంటి ఇందిరా శోభన్ గారు, ప్రధానంగా తెలంగాణలో చూస్తున్నాం, గతంలో ఏదైతే దిశ కేసు లాంటి, అంటే దిశ లాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ కూడా తెలంగాణలో కూడా ఇటువంటి అత్యాచారాలు, మానభంగాలు అవ్వట్లేదు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సంఘటనలు చూసాం, ఇటువంటి కేసులు చూసాం. అయినప్పటికీ శిక్షలు పడుతున్నాయి, ఎన్కౌంటర్లు అవుతున్నప్పటికీ కూడా కొంత కూడా నేరం చేసే ముందు అసలు భయం అనేది కనిపించట్లేదు. ఇవాళ ఈ కోల్కతా కేసులను కూడా నేరం చేసిన తర్వాత నన్ను ఉరి తీసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి నిందితుడు మాట్లాడిన మాటలు, ఆయన తిరుగుతున్నటువంటి ఆ తిరుగుడు అంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అందుకే అన్నప్పుడు ఒక సైకిక్ లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకో విషయము, ఇదే మన రీసెంట్ గా తెలంగాణలో కూడా జస్ట్ ఒక 15 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది.
మన వరంగల్లో డాక్టర్ తను కూడా తన తోటి డాక్టర్ చేసినటువంటి దానికి తను చనిపోయినటువంటి ఇష్యూను ఆ రోజు ఫస్ట్ నేనే మాట్లాడి వరంగల్ కి సంబంధించినటువంటి ఆ అమ్మాయి డాక్టర్ ఎంజిఎం హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ పరిసరాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఇక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మాత్రమే మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ విధిగా జరుగుతుంది. కానీ చట్టాలలో మార్పులు రావాల్సిన అవసరం, వచ్చిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. వీటన్నింటిపైన కూడా పొలిటికల్ గా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అహంకారంతో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల విషయం వీటి పట్ల ఎలాంటి ప్రెజర్ లేకుండా వాటి యొక్క శిక్షణను యాజ్ గా కొనసాగించే విధంగా అవసరం. నిన్న రాష్ట్రపతి గారు కూడా మాట్లాడుతూ ఈ సందర్భంలో మహిళ ఒక రాష్ట్రపతిగా ఉన్నారు. సో మహిళల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపులకు ప్యాచప్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది యావత్తు మహిళా లోకానికి సిగ్గుచేటు. అందులో మన పిల్లలే రేపు ఉండొచ్చునో ఏమో. అలాంటి ఇన్సిడెంట్ రాకన్నా ముందే బెటర్ దెన్ ప్రివెంట్ క్యూర్ అనే విధంగా మనం ముందుగానే వాటిని సరి చేసుకున్నట్లయితే ఇలాంటి వాటన్నింటినీ కూడా మనము కొంతలో కొంత మినిమైజ్ చేయడానికి అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఈ దేశంలో చాలా ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి. ఈ ఎన్జిఓ సంఘాలు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మహిళలకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు, అలాగే పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీటి పట్ల ఒక అవగాహనను ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ కూడా, పోలీసులు కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఒక అహంకారంతో అసలు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తల్లిదండ్రులనే తిరిగి మీ అమ్మాయి ఎవరితో పోయిందో అనే విధంగా ఒక అనుమానాస్పదమైనటువంటి మాటల ద్వారా చాలా మంది ఇవాళ పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బేటీ పడావో బేటీ బచావో అని మీరు తీసుకున్నటువంటి స్కీము ఇవాళ ఆ స్కీము పూర్తిగా ఇవాళ నిర్వీర్యం అయిపోతుంది. దానివల్ల ఎక్కడా కూడా సరైనటువంటి నిధులు సక్రమంగా వినియోగించబడతలేవు. అట్లాగే ఈ నిర్భయకి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. సో ఈ నిర్భయ నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అసలు అవి ఇంప్లిమెంట్ కూడా నోచుకోవాలి లాస్ట్ గవర్నమెంట్ లో. సో అలాగే ఇప్పుడు వాళ్ళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక ముఖ్యమంత్రిగా మహిళ ఉంది. ఆమె దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఏం చేశారు, ఇమీడియట్ గా స్పందించారు. సో ఇది నా పరిధిలో జరగలేదు కాబట్టి మీరు సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పి సిబిఐ ఇచ్చారు. సో ఇవాళ ఎవరికి అప్పచెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ ఇష్యూ ఎంత తొందరగా షార్ట్ అవుట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇవాళ ముగ్గురు నిందితులు ఉన్నారంత తల్లిదండ్రులు కేసు పెట్టినప్పుడు ఓన్లీ ఒక్కరిని మాత్రమే మనం బాధ్యులు చేసి చూపిస్తున్నాం. అంటే సీసీ కెమెరాలో ముగ్గురు నిందితులు కనిపించలేదా? ఆ సీసీ కెమెరాల్లో ఒక్కరు కనిపించినప్పుడు మరి మిగతా ఇద్దరు కూడా ఉండాలి కదా. మరి వాళ్ళ డేటా ఎందుకు బయటకు రావట్లేదు ఈ సందర్భంలో అడుగుతున్నాను. కాబట్టి ఒక ఏమంటారు నిష్పక్షపాతంగా ఈ కేసుని మనం మూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఎప్పటికప్పుడు కూడా ఇది తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే దిశగా మూవ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక భరతమాతకి అవమానం జరిగినట్టుగా చూడాలి. ఇవాళ ఒక అబల సబలలాగా మారే పరిస్థితి వచ్చినప్పుడు వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లికి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలకి రక్షణ కరువైంది దేశంలో అని చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దున్న లేస్తే నరేంద్ర మోదీ గారు భాషను తగ్గించేసి మహిళల యొక్క సంరక్షణ కోసం ఏం చేస్తే బాగుంటది అనేది ఇవాళ మహిళా సంఘాల కోసము, మహిళా హక్కుల కోసము పోరాటం చేసేటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ నుంచి కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని గుర్తు చేస్తున్నా. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, కానీ పార్టీలకు అతీతంగా ఒక మహిళకు జరిగినప్పుడు ఈ మహిళ ఇంకొక మహిళ దీనికి బలి కాకూడదు అన్నటువంటి ఒక లైన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఇక ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క మహిళా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, ప్రధానంగా ఒకరు కాదు ముగ్గురు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారు, ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు, మిగతా ఇద్దరిని ఇంకా పట్టుకోలేనటువంటి పరిస్థితి అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.